వైసీపీ సానుభూతి పరుల వెన్నులో వణుకు మొదలైంది. కొంతమంది సోషల్ మీడియాని వేదికగా చేసుకొని అనుచితమైనటువంటి పోస్టులు పెడుతున్న వారిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి మీద కేసులు నమోదు చేస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల వెన్నులో అయితే వణుకు మొదలైంది. ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత చాలామంది భయపడుతున్నట్లుగా, అందుకే ఇప్పుడు కొంతమంది పరారీలో ఉన్నట్లుగా కూడా కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలోనే గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు చేసినటువంటి దాష్టికాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పుడు కొన్ని కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది కూడా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. అందుకే పరారీలో ఉన్నారు అనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత అలా అనుచిత వ్యాఖ్యలు, అనుచిత పోస్టులు పెడుతున్న వారు ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ చేసుకుంటూ ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్నటి వరకు వైసీపీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి ప్రముఖ నటి అయినటువంటి శ్రీరెడ్డి గారు ఇప్పుడు యూటర్న్ చేసుకున్నారు. యూటర్న్ చేసుకోవడమే కాదు, ఇప్పుడు గతంలో ఆవిడ చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలకు గాను నారా చంద్రబాబు గారి కుటుంబానికి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి, అలాగే హోంశాఖ మంత్రి అయినటువంటి అనిత గారికి కూడా శ్రీరెడ్డి బాహాటంగా క్షమాపణలు చెప్పారు. అలాగే ఇప్పుడు ఆవిడ అసలు ఎక్కడున్నారో కూడా ఎవరికీ అర్థం కావట్లేదు. ఆవిడ పరారీలో ఉన్నారు. ఎందుకంటే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన వారి మీద, అనుచిత పోస్టులు పెట్టిన వారి మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ వారి మీద కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే వీరందరూ కూడా పరారీలో ఉన్నారనేటువంటి వార్తలను అయితే మనం చూసాం. నిన్న కూడా మనం చూసుకున్నట్లయితే ప్రముఖ దర్శకులైనటువంటి రామ్ గోపాల్ వర్మ మీద ప్రకాశం జిల్లాలోని మద్దిపాడులో ఒక కేసు అయితే నమోదైంది. గతంలో రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనేటువంటి ఒక చిత్రాన్ని ఆయన డైరెక్ట్ చేశారు. ఆ చిత్రంలో నారా చంద్రబాబు గారి కుటుంబ సభ్యులను అవహేళన చేస్తూ వారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో, అంటే ఆ చిత్ర ప్రమోషన్లో భాగంగా కూడా గతంలో రామ్ గోపాల్ వర్మ కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు గాను నిన్న ప్రకాశం జిల్లాలోని మద్దిపాడులో రామ్ గోపాల్ వర్మ మీద ఒక కేసు నమోదైనటువంటి నేపథ్యంలోనే దాని గురించి రామ్ గోపాల్ వర్మ స్పందించడం జరిగింది. స్పందించి ఆయన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోను అయితే పెట్టుకున్నారు. 8 నిమిషాల 48 సెకండ్ల నిడివి కలగనేటువంటి ఒక వీడియోనైతే ఆయన ఆర్జీవి అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఒక 30 మినిట్స్ బ్యాక్ అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఆయన ఈ వీడియోనైతే యూట్యూబ్ ఛానల్ నుంచి తొలగించడం జరిగింది. ఆయన చేసినటువంటి థంబ్నెయిల్ కనుక మనం ఒకసారి చూస్తే, హే లోకేష్, నీ వ్యూహంకి కంగ్రాట్స్ అంటే ఆయన వ్యూహం పన్ని ఆర్జీవీని ఇరికిచ్చినట్లుగా ఇప్పుడు ఆ అర్థం వచ్చేలాగా ఆర్జీవీ ఈ థంబ్నెయిల్ పెట్టి ఒక వీడియోని అప్లోడ్ చేయడం. అప్లోడ్ చేసిన తర్వాత మరి ఆర్జీవీ భయపడ్డారో లేకపోతే దాని పర్యవసానం అరెస్ట్కి దారి తీసిద్ది అనుకున్నారో ఇంకేంటో తెలియదు, కానీ ఈ వీడియోనైతే నిమిషాల్లోనే డిలీట్ చేశారు. హే లోకేష్, నీ వ్యూహంకి కంగ్రాట్స్. ఈయన తెరకెక్కించినటువంటి, ఈయన డైరెక్ట్ చేసినటువంటి చిత్రం పేరు కూడా వ్యూహమే అది. సో ఆ పేరు అర్థం వచ్చేలాగే హే లోకేష్, నీ వ్యూహంకి కంగ్రాట్స్ అంటూ ఆయన పెట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో అది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ వీడియో మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడుతారు. దుర్గారు, హాయ్ అండి. హాయ్ అమ్మా. వైసీపీ సానుభూతి పరులు వెన్నులో వణుకు మొదలైందా? గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారు ప్రతిపక్ష నేతల మీద చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, అలాగే కొన్ని అసభ్యకరమైనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి గాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంతమంది మీద కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే కొంతమంది వైసీపీ సానుభూతి పరులు పరారీలో ఉన్నారని, కొంతమందిని ఆల్రెడీ ఇప్పుడే అరెస్ట్ చేసినట్లుగా మనకి సమాచారం ఉంది.
ఆ, రామ్ గోపాల్ వర్మ మీద కూడా నిన్న ప్రకాశం జిల్లాలో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఆ కేసు మీద స్పందిస్తూ ఏ లోకేష్ నీ వ్యూహంకి కంగ్రాట్స్ అంటూ ఒక వీడియో చేసి పెట్టారు. మరి ఏమనుకున్నారో ఏంటో ఈ వీడియోని అయితే డిలీట్ చేశారు. ఏంటి కారణం ఏంటి? భయపడి ఉండొచ్చు మీరు అన్నట్టుగా. ఉమ్, అసలు నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు కూడా అనుకున్నాం, ఉమ్, అది కేసు పెట్టడం సబబే కదా. ఉమ్, ఇప్పుడు మీరు సినిమాలు తీసుకోండి, ఉమ్, మీరు ఏమైనా రాజకీయాలు మాట్లాడండి, ఏం తప్పులేదు. ఉమ్, కానీ వ్యక్తుల్ని అవహేళన చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఓకే. అంటే బాడీ షేమింగ్ అంటాం, బాడీ షేమింగ్ చేయకూడదు. ప్లస్ వాళ్ళ ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడటం అనేది వైసీపీలో ఉండే పెద్ద జబ్బు. 2019 నుంచి 24 వరకు వాళ్ళు చేసిన ఆ అవహేళనలు కావచ్చు, లేకపోతే ఆడవాళ్ళ మీద వాళ్ళు వాడిన భాష కావచ్చు, అవన్నింటికి మూల్యం వాళ్ళు 2024 ఎన్నికల్లో చవి చూశారు. అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది 30 ఏళ్ళు అనుకున్నాడు కదా. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడండి, ఇంకేముంది 2 ఏళ్ళు తప్పితే 4 ఏళ్ళు జమిలీ గిమిలీ అంటున్నారు, లేకపోయినా కూడా 4 ఏళ్ళు ఎంతసేపు, మళ్ళా మనమే వస్తాము, లేకపోయినా నేను 30 ఏళ్ళు ఇంకా రాజకీయాల్లో ఉంటాను అంటున్నాడు. ఈయన కూడా ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి వస్తాడు అని అనుకున్నాడు ఈయన. సరే, జగన్మోహన్ రెడ్డి వచ్చినా నువ్వు అలా మాట్లాడతావా? ఇప్పుడు డబ్బు కోసం మీరు ఎంత నీచానికైనా దిగజారుతారా? ఒక పోసాని కావచ్చు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, మీరు అన్నట్టు శ్రీరెడ్డి కావచ్చు, రోజా కావచ్చు. సరే, వీళ్ళందరికంటే వర్ర. నిన్నను డీజీపీ అతను ఎవరు పోలీస్ ఆఫీసరే చెప్పారు కదా, అసలు ఆ భాష నేను మీకు చెప్పలేను, ఇక్కడ నేను మాట్లాడలేను, ఉచ్చరించలేను అన్నాడు. అంటే అంత వల్గర్గా ఎవరి మీద? వాళ్ళ ఫ్యామిలీ, షర్మిల కావచ్చు, విజయమ్మ గారి మీద కావచ్చు, వాళ్ళు వాడిన భాష నేను దాన్ని మీకు చెప్పలేను ఇప్పుడు అన్నా. అంటే అలాగ ఒకడు పెట్టాడంటే పోస్ట్, ఒక పిఏ లాంటి వ్యక్తి, ఒక వర్ర రవీందర్ రెడ్డి, భారతీ రెడ్డికి పిఏ ఆయన, అవినాష్ రెడ్డికి అనఫిషియల్ పిఏ ఆయన. మరి వాళ్ళు నిద్రపోతున్నారా? అంటే అత్తగారి మీద ఆడబడుచు మీద పెడితే ఒక, అంటే ఆ ఇంటి కోడలు కావచ్చు, వదిన గారు కావచ్చు, నోరు మూసుకుని కూర్చుందా? ఇప్పుడు యాక్చువల్గా నిజంగా అంటే కొంతమందిని టార్గెట్గా చేసుకొని సోషల్ మీడియాని ఉపయోగించి అనుచితమైనటువంటి పోస్టులు, అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినారానికి గాను ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు. వర్ర రవీందర్ రెడ్డి గారు పోలీసులు అదుపులో ఉన్నారు. ఇప్పుడు శ్రీరెడ్డి గారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే పంచి ప్రభాకర్ ఆయన కోసం కూడా పోలీసులు గాలిస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే, అంటే వైసీపీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో, వైసీపీ సానుభూతి పరులు అందరిలో కూడా ఈ టెన్షన్ అయితే అవసరం లేదు. ఎవరైతే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారో, ఎవరైతే అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారో, వారిని మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వెంటాడుతుంది. అది సహజం అండి, వెంటాడాలి. ఎందుకంటే రాజకీయమే, వ్యక్తిగతమే. ఇప్పుడు ఈయన రెచ్చిపోయి అసలు ఎట్లా మాట్లాడాడు? ఇప్పుడు నీకు దమ్ము లేదా? నువ్వు 8.48 సెకండ్స్ ఒక వీడియో చేసి విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ తీసేసావు. 1.7K చూసారు అప్పటికే. 31 అంటే నీకు అంత ధైర్యం కూడా లేదంటే నువ్వు వేస్టే కదా. ఒక డైరెక్టర్ గా నువ్వు ఒక మంచి పేరు తెచ్చుకుని మంచి సినిమాలు చేసి ఒకళ్ళకి ఊడిగం చేసి నువ్వు ఈ రోజు ఈ స్థితికి వచ్చావు. కాబట్టి హీస్ ఫిట్ ఫర్ నథింగ్. మనం అసలు రామ్ గోపాల్ వర్మ వెన్నులో వణుకు మొదలైందా? ఖచ్చితంగా ఆయన హే లోకేష్ నీ వ్యూహంకి కంగ్రాట్స్ అంటూ ఆయన చేసినటువంటి వీడియోను ఆయన ఛానల్ నుంచి ఆయనే తొలగించారు. ఎందుకంటే అక్కడి నుంచి వైసీపీ నుంచి ఏమన్నా వచ్చిందేమో థ్రెట్. అంటే ఈయన ఏదైనా పొగుడుతూ మాట్లాడాడో ఏం చేశాడో కూటమిని. ఏంటి నీ పందా? ఇవాళ మీరు జర్నలిస్ట్ స్థాయి వీడియోలు చూస్తే ఇవాళ ఫుల్ వైసీపీని తిట్టాడు ఆయన. అంటే వీళ్ళు ఎలా మారుతున్నారో మీకు చెప్తున్నా. ఇప్పుడు కొంచెంసేపటి క్రితం చూశాను నేను, రోడ్ల మీద ఒక వీడియో చేశాడు ఆయన. సో వైసీపీ నిలదీశాడు ఆయన. కాబట్టి వీళ్ళందరూ కూడా పంథ మారిపోతోంది. ఇప్పుడు శ్రీరెడ్డి మీరు ఇందాక అన్నారండి, శ్రీరెడ్డి మాట్లాడింది ఏమైంది? ఆవిడ పోనీ మాట్లాడి నన్ను క్షమించండి అని అంతటితో ఆగిందా? వైసీపీ వాళ్ళని ఏం చేయకండి అంది. అంటే అప్పుడు అది కూడా వ్యూహమేగా. సో ఇవన్నీ వ్యూహాలే. వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడినా అందులో ఒక వ్యూహం ఉంటుంది. కాబట్టి ఎవరిని మనం ట్రస్ట్ చేయక్కర్లా. కాబట్టి పోలీసులు వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి. ఆయన డిలీట్ చేశాడు ఖచ్చితంగా. ఖచ్చితంగా అవుతాడండి, ఎవరిని వదలరు. ఎందుకంటే ఇప్పుడు ఆయన లోకేష్ నే అన్నాడు కదా, ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ బయటకు వచ్చింది. వీళ్ళందరూ పాపం గుడ్ బుక్లు రాసుకుంటా ఉన్నారు. ముందు గుడ్ బుక్స్ కాదు, మీ గుడ్ లుక్స్ మీ బ్యాడ్ లుక్స్ అంటే ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ముందు వాటి మీద చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.